నేను బాబావారి యొక్క ప్రేమికులందరికీ కూడా చేయబాబు. శ్రీ మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రం యొక్క శంకుస్థాపన మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి వారి హస్తకమలం లేచి 1991 సెప్టెంబర్ 7వ తేదీన ఇక్కడ జరపబడింది. అనుకోబట్లో 1991 సెప్టెంబర్ 7, 1992 డిసెంబర్ 12వ తేదీన మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రం యొక్క భవనము ఇనాగరేట్ చేయబడింది. అప్పుడు మన వారు తెలియజేస్తా ఉన్నారు, ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో గురుదేవుడు వారు మన వారి చేత ఒక చక్రం వేయించారు. గడియారం లాగా ఒక చక్రం వేయించారు. వేయించి తెలియజేశారట. ఏమని అంటే, ఈ కాలచక్రం ఇక్కడ నుంచి ప్రారంభమైంది, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరలా 700 సంవత్సరాలు మెహర్ బాబా వారు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుందని తెలియజేస్తారు. ఆ సందర్భంలో అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 91 నుంచి ఇప్పుడు 2024 కాలం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అర్థమవుతుంది. మరి ఈ కోవిడ్ సందర్భంగా 4 సంవత్సరాలు మనం అందరం కలుసుకోవడంలో గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ మెహర్ బాబా వారి యొక్క కార్యక్రమము, ఈ తుని కార్యక్రమం సద్గురు దేవుడు వారు సంకల్పించి నిర్వహిస్తూ ఉన్న ఈ తుని కార్యక్రమము ఏ రోజు కూడా ఆగలేదు. అంత తీవ్రమైన కోవిడ్ సమయంలో కూడా కేవలం 5 మెంబర్స్, 4 స్త్రీమూర్తులు, ఒక జెంట్ అంటే డాక్టర్ గారు ఆ టైంలో చేసి ఈ తుని కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగింది. అసలు ఈ మెహర్ చైతన్యోన్నత కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో 1992లో సద్గురు దేవుడు వారు ఏమి సందేశం ఇచ్చారు? ఆనాడు జరిగిన కార్యక్రమంలో 1990 నేను మీకు తెలియజేస్తున్న విషయం, 1992 డిసెంబర్ 12వ తేదీన సద్గురు దేవుడు వారి యొక్క దివ్య ప్రవచనం. ఆ ప్రవచనానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని చేయడం నేను చేయటం లేదు. సద్గురు దేవుడు వారు ఏమి తెలియజేశారో ఆ సమయంలో యథాతథంగా, అంటే ఇది ఎందుకని తెలియజేస్తున్నానంటే, ఈ కార్యక్రమం మరలా ప్రారంభమైన 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇలాగా అందరం కలుసుకున్న ఈ శుభ సందర్భంలో సద్గురు దేవుడు వారు ఆనాడు 32 సంవత్సరాల క్రితం తెలియజేసిన విశేషాలని కొంతవరకు వారి యొక్క వాక్యాలలోనే ఏమాత్రము కూడా డిస్టార్షన్ లేకుండా వారి యొక్క వాక్యాలలోనే మీకు మేము నోట్ చేసుకున్న ఉన్నది చదివి తెలియజేస్తాం. ఈ ముఖ్య
నిర్వహిస్తున్నటువంటి ఈ చైతన్యోన్నత అధ్యయన కేంద్రం గురించి చాలామంది అనేక వివరాలు అడుగుతూ వస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. అది సావకాశంగా మనం విచారణ చేసుకున్నాం. ఇదంతా గురుదేవుడు తెలియజేసిన విషయం. ప్రియతమ మెహర్ బాబా ప్రేమలోని మన ప్రేమికులందరము కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను గుర్తుంచుకొని అది ఏ విధంగా అందరికీ ఉపయుక్తమయ్యే రీతిలో నిర్వహించుకోవాలో తగు నిర్ణయాలు తీసుకొని మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రియతమ మెహర్ బాబా అనండి, లేదా నా యొక్క గురుదేవులు అనండి, వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పురస్కరించుకొని ఇక్కడ అనుపంపట్టులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తరువాత ఇది నిర్వహించుకునేటువంటి బాధ్యత మన బాబా ప్రేమికులందరిపైన ఉన్నది. మెహర్ బాబా గతంలో ఈ మద్రాసు 2 పర్యాయాలు వచ్చారు, ప్రజాదర్శనాన్ని ఇచ్చారు. అప్పుడు సంపత్ అయ్యంగారు అనే ఆయన బాబాకు ఆకర్షితులయ్యారు. వారితో కొందరు కలిసి బాబా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఈ మద్రాసు నగరంలో. బాబా ప్రేమికులందరికీ తెలుసు, మెహర్ బాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము 2 విధాలుగా నిర్వహింపబడుతుంది. ఒకటి బాహ్యమైనటువంటి కార్యక్రమము, ఎందుకనంటే నిర్గుణ నిరాకార స్థితిలో ఉండే ఆ అవతార స్థితి మానవ రూపం ధరించి మానవుడిగా మానవుల మధ్య వ్యవహరించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమ రీతి అంతా కూడా బాహ్య కార్యక్రమంగా వ్యవహరింపబడుతుంది. అంటే మెహర్ బాబా అవతార పురుషుడిగా శరీరధారియే మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యక్రమం అంతా కూడా బాహ్య కార్యక్రమముగా నిర్వహింపబడుతుంది. మెహర్ బాబా పేరుతో ఆ రూపముతో అవతరించినటువంటి ఆ సనాతన పురుషుణ్ణి అందరూ గుర్తించలేని కారణం చేత, ఎందుకు గుర్తించలేరు అనంటే వారి వారి సాంప్రదాయాలకు వారి వారి మత పద్ధతులకు బంధింపబడి ఉన్నటువంటి కారణం చేత ఆయనను ఆ సనాతన పురుషుని గుర్తించలేని కారణం చేత వారిని కూడా అనుగ్రహించాలి అనేటువంటి దృక్పథంతో అక్కడ మత ప్రసక్తి లేదు, సాంప్రదాయ ప్రసక్తి లేదు, కులము యొక్క ప్రసక్తి లేదు, గోత్రముల యొక్క ప్రసక్తి అసలే లేదు. ఎవరైతే భగవంతుణ్ణి నిశ్చలమైనటువంటి భక్తితో అనన్యమైనటువంటి ప్రేమతో ఆరాధిస్తూ ఉంటారో వారికి ఆ సనాతన పురుషుడైనటువంటి మెహర్ బాబా సహాయాన్ని అందించడం కోసం ఆయన యొక్క ఆంతరిక కార్యవర్గము ఉన్నది. ఈ ఆంతరిక కార్యవర్గము ఉన్నదని మెహర్ బాబా చెబుతూ ఉండేవారు. కానీ వారెవరో మనకు తెలియదు. అప్పుడప్పుడు బాబా విదేశ పర్యటనలో అయితేనేమి, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమం నిమిత్తం అయితే ఏమి, మన భారతదేశంలో పర్యటించినప్పుడైతే ఏమి, తన సన్నిహితులైనటువంటి మండలి వారికి ఈ ఆంతరిక కార్యకర్తల్ని చూపిస్తూ ఉండేవారు. వారు నా కార్యకర్త, వీరు నా ఏజెంటు, ఇక్కడ ఈ నగరం యొక్క ఆధ్యాత్మిక కార్య బాధ్యత నా తరపున నిర్వహించేటువంటి నా ఆంతరిక శిష్యుడు అని అప్పుడప్పుడు చూపిస్తూ ఉండేవారు. అయినా తమాషాగా మెహర్ బాబా మరపెట్టు చేసేవాడు. ఇక వారి గురించి పట్టించుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ఆ కారణం చేత మెహర్ బాబా యొక్క ఆంతరిక కార్యవర్గము ఎవరికి తెలియబడలేదు. వారి అయినా వారు ఆ ఆంతరిక
నిష్కామంగా సేవ చేస్తూ ఉన్నారు. వారి హృదయం అంతా కూడా బాబాతో నిండే ఉన్నది. ఎప్పుడైతే సంపద అయ్యారు మొదలుగా ఉండేటువంటి వారు బాబాను ఆహ్వానించి ఇక్కడ ప్రజా దర్శనం ఏర్పాటు చేసుకున్నారో అప్పుడు ఒక స్త్రీమూర్తి బాబాకు పరిచయమైనది. పరిచయం చేశారు ఆ స్త్రీమూర్తిని బాబాకి. బాబా అప్పుడు ఆమెతో అన్నారట, నీతో నాకు చాలా కాలంగా సంబంధం ఉన్నది. అప్పుడు మరి ఆ తల్లికి ఏం స్ఫురణ వచ్చిందో తెలియదు. గురుదేవుడు తెలియజేస్తున్నారు, ఆ తల్లికి ఏమి స్ఫురణ వచ్చిందో తెలియదు. వెంటనే తనకు ఒక్కడైనటువంటి కుమారుడిని బాబా దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అర్పించి నీ సేవకు వినియోగించుకో అని ఆ స్త్రీమూర్తి మెహర్ బాబాతో అన్నారు. అప్పుడు బాబా అన్నారు, నా యొక్క కార్యక్రమము అమోఘమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు ఆచరించేటువంటిది కాదు. అందుకని ఈ బిడ్డని నువ్వు ఎలాగా నా యొక్క సేవకుడు అనేటువంటి దృక్పథంలో మా బాబా తల్లి చెప్పారు ఆమె బిడ్డ గురించి. ఈ బిడ్డని నా యొక్క సేవకుడు అనేటువంటి దృక్పథంతో నీవు విద్యాబుద్ధులు నేర్పి నా పనికి అప్పగించు అని ఆ తల్లికి చెప్పారు. అంత కార్యక్రమంలో కూడా వారెవరో ఎవరికీ తెలియబడలేదు. ఆ బిడ్డ పేరు తర్వాత తెలిసింది. ఆ బిడ్డ పేరు రాజనారాయణ. రాజనారాయణ బాబా యొక్క ఆంతరిక కార్యవర్గంలో ఆయన ఒక ఆంతరిక సభ్యుడు. చాలా కాలం ఆయన మద్రాసు నగరంలోనే ఉంటూ ఆయన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఒక సందర్భంలో కుటుంబ శాస్త్రి గారు రాజనారాయణని నాకు పరిచయం చేశారు ఆ వ్యక్తిని. కానీ తర్వాత మర్చిపోవడం కూడా జరిగింది. ఈ విధముగా మెహర్ బాబా యొక్క కార్యక్రమము భౌతికంగా అయితేనేమి ఆంతరికంగా అయితేనేమి జరుగుతూనే ఉన్నది. ఈ మద్రాసులో భౌతికంగా జరుగుతుండేటువంటి కార్యక్రమంలో మానవునిలో ఉండేటువంటి మానవునికి సంబంధించినటువంటి అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పురస్కరించుకొని ఈ అజ్ఞానావృతుడైనటువంటి మానవుడు స్వార్థపరుడై సంకుచిత మనస్కుడై అసూయ ద్వేషములకు లోనై ఉన్నటువంటి కారణం చేత ప్రియతమ మెహర్ బాబా వారి యొక్క నిజమైనటువంటి భక్తులను నిజమైనటువంటి ప్రేమికులను గుర్తించడం కానీ వారి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం కానీ జరగలేదు. అదేవిధంగా సంపతయ్య గారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరములు చాలామంది మర్చిపోయారు. బాబా వారి స్థానానికి రావటము, వారి స్థానానికి రావటము, వారి తోటలో ఉండేటువంటి చెట్టు కింద కూర్చోవటము, అక్కడ ప్రజా దర్శనం ఇవ్వటము, తర్వాత ఆయన బాబాయడలో ఉండేటువంటి ప్రేమను పురస్కరించుకొని ఈయనెవరో కాదు ఆదినారాయణుడు శ్రీ మహావిష్ణువు అనేటువంటి దృక్పథంతో శేషపాన్పుపై ఆసీనులను చేసి ప్రజా దర్శనం ఇప్పించారు. ఎవరు? సంపతయ్య గారు, మెహర్ బాబా వారు. ఆ ఫోటోలు కూడా వారి ఇంట్లో ఉన్నాయి. తరువాత మనం అనుకుంటూ ఉంటాం మిస్చివస్ చికెన్ అని. ఈ జీవాత్మ చేసేటువంటి విచిత్రమైనటువంటి నాటకం, దానికి సంబంధించినటువంటి ప్రప్రథమమైనటువంటి చిత్రము మెహర్ బాబా సంపతయ్య గారి ఇంట్లోనే వేశారు. మెహర్ బాబా స్వహస్తంతో వేసినటువంటి బొమ్మ వారి ఇంట్లో ఇప్పటికీ కూడా భద్రపరిచారు. ఎందుచేతనంటే అవతార పురుషుడు ఆయన అనుగ్రహించినటువంటిది ఏదైనా సరే పవిత్రమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, మనము భద్రపరచుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. సంపతయ్య గారు లేకపోయినా ఈనాడు వారి మనుమరాలు ఉన్నారు. ఆవిడ మెహర్ బాబా యొక్క ప్రేమతో ఇదంతా భద్రపరుచుకొని నిర్వహిస్తున్నారు.
వెళ్ళలేరా అంటే వెచ్చించడానికి సమయము ఉన్నది, అయినా ఎందుకు వెళ్ళరో తెలియదు. ఆ కారణం చేత అక్కడ సెంటరు చాలా కాలంగా అభివృద్ధి అవ్వలేదు. ఇక్కడ కార్యక్రమం అంటే అనుపంబట్లో కార్యక్రమం ప్రారంభించే ముందు రోజుల్లో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ కాసేపు కూర్చుని బాబా యొక్క ప్రెజెన్స్ ఫీల్ అయ్యాం. ఆ తర్వాత ఆవిడికి అంటే సంపతయ్య గారి మనవరాలికి ఒక సంకల్పం కలిగించారు. అక్కడ బాబా ప్రేమికులు యథావిధిగా వచ్చి బాబా యొక్క ప్రేమలో ఆ చైతన్యంలో కాసేపు ఓలలాడి మౌనంగా కాసేపు ఉండి మరలా వారి కార్యక్రమానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ మెహర్ బాబా సాహిత్యం ఒక లైబ్రరీ ఉంచారు. ఎవరైనా ఏ టైంలో అయినా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, మౌనంగా మెహర్ బాబా ప్రభుని ప్రార్థన చేసుకోవచ్చు, ఆయన యొక్క సాహిత్యాన్ని చదువుకోవచ్చు. సంపతయ్య గారి మనవరాలైనటువంటి డాక్టర్ వసుమతి మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ఈమె మన ఆంధ్ర సోదరులు ఎవరికీ తెలియదు. తాను ఎప్పుడూ ఆ బాబా ప్రేమలో ఓలలాడుతూ ఉండేవారు. డాక్టర్ వసుమతికి ఇక్కడ సహకారంగా ఉండేటువంటి శ్రీమతి శాంతాదేవి, వారు కూడా వారిని మన ఆంధ్ర సోదరులకు పరిచయం చేస్తున్నారు. ఆమె జీవితంలో మెహర్ బాబా ఎన్నో మధురమైనటువంటి అనుభూతులు ఇచ్చారు. ఆమె జీవితం అంతా ప్రియతమ మెహర్ బాబా వారి యొక్క అనుభూతిలో గడిచిపోతున్నది. వీరంతా నిరాడంబరముగా బాబా యొక్క ప్రేమలో ఉంటున్నటువంటి ధన్యజీవులు. సైదాపేటలో ఆ స్థలానికి చాలా కథ ఉంది. అయినా వసుమతి గారు అన్నట్లుగా అదంతా ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ చెట్టుని గురించి మాత్రం ఇప్పుడు ప్రస్తావన చేస్తాను. 2 మాటలు చెప్తాను. ఒక సందర్భంలో తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆ తుఫాన్లో ఆ ప్రాంతం అంతా కూడా బాగా దెబ్బతింది. సైదాపేట ప్రాంతం అంతా కూడా బాగా దెబ్బతింది. భవనాలు కూడా కూలిపోయింది. అటువంటి తుఫాన్ ఆ చుట్టూ ఉంటే ఆ చెట్టుకు సమీపంలోనే ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయింది. కానీ ఆ చెట్టుకు మాత్రం ఒక రెమ్మ కానీ ఒక కొమ్మ కానీ పెరగలేదు. దానిని పురస్కరించుకొని మెహర్ బాబా అక్కడ ఉన్నారు అనేటువంటిది నిరూపణ చేయబడింది. అంచేత వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని అవకాశం ఉన్నప్పుడు సైదాపేటలో ఉండేటువంటి ఆ యొక్క మౌన మందిరాన్ని సందర్శించండి. ఈ మన చైతన్యోన్నత అధ్యయన కేంద్రం ఇది స్థాపించడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మా గురుదేవులైన రామానంద సాగర్ వారి ఆదేశానుసారము మెహర్ బాబా వారి యొక్క సేవకు నేను అంకితమై వారి కార్యక్రమము ఆధ్యాత్మిక కార్యక్రమము సనాతన ధర్మములకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమము నాపై ఉంచిన కారణం చేత మండపేటలోనూ నిడదవోలులోనూ ఇక్కడ తమిళనాడులోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ ప్రోగ్రాము ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ మెహర్ కాన్షియస్నెస్ నుంచి జరుగుతుంది. మత సాంప్రదాయాలు, ఈ తంతులు ఇవన్నీ భగవంతుని కొరకు మతము ఏ భగవంతుని కొరకు మతం ఉద్దేశింపబడినదో ఆ భగవంతుని మరిపింపచేసి కేవలం మతములకు మత సాంప్రదాయాలకు తంతులకు మాత్రమే మనల్ని బంధించినవి. మానవాత్మను దేవునికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి బంధనాలను పెంచాలి, బంధ విముక్తుల్ని చేయాలి అనేటువంటి దృక్పథంతో మెహర్ బాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించారు. నేను ఏ మతములకు సంబంధించినటువంటి వాడను కాను, అన్ని మతములు నా కొరకే ఉద్దేశింపబడినవి. నేను మీకు కావలసి వచ్చినప్పుడు మిమ్మల్ని బంధించినటువంటి ఆ మతాన్ని మీరు విడిచిపెట్టండి, నన్ను ఆశ్రయించండి అని మెహర్ బాబా సుస్పష్టంగా తెలియజేశారు. మనకు జన్మజన్మలా అలవాటైనటువంటి ఈ సంస్కార వాసనలతో బంధింపబడినటువంటి అజ్ఞానంలో ఆయన పిలుపును మనం అర్థం చేసుకోలేకపోయాము. మతమే గొప్పది, మతము ద్వారానే దేవుడు చేరాలి అనేటువంటి సాంప్రదాయంతోనే బంధింపబడ్డాము. కానీ మతము కన్నా దేవుడు గొప్పవాడు, దేవుని ఎడల ప్రేమ గొప్పది అనేటువంటిది మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకే
కార్యక్రమంలో ఈ మత పునరుద్ధరణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించారు. రీఓరియంటెడ్ ఆఫ్ రిలీజియన్స్ అది ప్రప్రథమంగా అమెరికా దేశంలో సూఫీ మతాన్ని బాబా పునరుద్ధరించారు. తరువాత సమర్థులైనటువంటి నా ప్రేమికులు మిగిలినటువంటి మతాన్ని పునరుద్ధరిస్తారు అని మెహర్ బాబా తెలియజేశారు. నా గురుదేవులైనటువంటి రామానంద సాగర్ ఈ వేదాంత పునరుద్ధరణ కార్యక్రమము నాపై ఉంచి ఈ మొక్క చెక్కలైనటువంటి ఈ చీలికలైపోయినటువంటి సనాతన క్రమాన్ని ఏకోన్ముఖపరచి ఒక త్రాటిపై నడిపించి ఈ ప్రేమ మార్గం ద్వారా నన్ను అంటే అవతార పురుషుని చేర్చేటువంటి బాధ్యత, అవతార పురుషుడి యొక్క చేర్చేటువంటి బాధ్యత నీపై ఉన్నది అని నాకు ఆ కార్యక్రమ బాధ్యత అప్పగించబడినది. నాకు ఎందుకంటే 1962 సంవత్సరం నుండి మెహర్ బాబా కార్యక్రమాలతోనూ కార్యకర్తలతోనూ నాకు సంబంధం ఉన్నది. వారు మెహర్ బాబా ఎవరికి ఏ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అప్పగించినా మిగిలినటువంటి వారు అసూయతోనో మరి ఏ కారణం చేతనో అప్పగించకపోవడము, సహకరించకపోవడము, పైగా ఆటంకములు కలిగించడము, సమావేశంలోనే నిందలు వేసుకోవడము, ఒకరిపై ఒకరు ఈ విధంగా జరుగుతుండటం నాకు తెలుసు. అందుకని నాకు అప్పగించబడినటువంటి బాధ్యత వీరితో ముడిపెట్టుకుంటే సాగేది కాదని నేను తెలుసుకొని బాబా యొక్క పూర్తి సహకారాన్ని, పూర్తి ఆశీర్వాదాన్ని నేను స్వీకరించి ఆయన కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నాను. అదేవిధంగా బాబా అడుగడుగునా తన సహకారాన్ని అందిస్తూనే వచ్చారు. ఆయన దివ్య సంకల్పం లేకుండా ఎవ్వరూ ఏ పని చేయలేరు. ఆయన ఇచ్చ లేకుండా ఈ కారణం చేతనే చాలా కాలం మండలి సభ్యులతో కూడా నేను దూరంగా ఉండటం జరిగింది. ఈ మండలి సభ్యులతో దూరంగా ఉండటము, ఈ యొక్క కార్యకర్తలకు దూరంగా ఉండటం కొంతమందికి అపార్థం కలిగించడం అనేటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే మెహర్ బాబా ఎవరికి ఏ నైపుణ్యం ఇచ్చి తన సేవ చేయించుకుంటాడో ఇతరులకు తెలియదు. అదేవిధంగా తన సేవకు అవసరమైనటువంటి పనిముట్టిగా నాకు ఏ నైపుణ్యం ఇచ్చి తన సేవలో కైంకర్యం చేసుకున్నారో మరి ఎవరికి తెలుస్తుంది? ఆయనకు తెలుసు, నాకు తెలుసు. అందుకని ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి మొహమాటానికి కానీ మినహాయింపులకు కానీ అవకాశం ఇవ్వకుండా నాకు అప్పగించినటువంటి పనిని నేను నిర్వర్తించుకుంటూనే వచ్చాను. అదేవిధంగా మండపేటలో నిర్వహింపబడేటువంటి కార్యక్రమంలో వేదాంత పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టబడి నిర్వహింపబడుతూ ఉన్నది. వేదాంతము వేద సంబంధమైనటువంటి దివ్య సత్యము ఒకటే అయినప్పటికీ అది అద్వైత సాంప్రదాయంగా, విశిష్టాద్వైత సాంప్రదాయంగా, ద్వైతంగా వేరు వేరు శాఖోపశాఖలుగా విభజింపబడి నిజము ముక్షువులకు నిజమైన వేదాంతమేమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో మెహర్ బాబా యొక్క సత్య ప్రేమ సందేశమే నిజమైనటువంటి వేదాంతము అనేటువంటి దృక్పథంతో బాబా యొక్క సందేశములను వాటితో సమన్వయపరచి వేదాంతులైనటువంటి అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైత సంప్రదాయాలు వీరందరూ వేదాంతం ఆధారంతో మెహర్ బాబా వారి యొక్క ప్రేమ మార్గంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతున్నది. ఆ తరువాత ఈ వేదాంతం కూడా మతంతో బంధింపబడిపోయినది. హిందూ మత సంబంధమైనటువంటి సాంప్రదాయానికి సంబంధపడి ఉన్నది. అందుకని భగవంతునికి సంబంధించిన ఇతర అవతార పురుషులు శరాస్టర్, బుద్ధ భగవానుడు, యేసుక్రీస్తు, మొహమ్మద్ ప్రవక్త వీరు వ్యక్తం చేసినటువంటి ఆ భగవంతుని యొక్క ప్రేమ వారికి అందుబాటులో ఉండటం లేదు. అందుకని మత సమన్వయం కూడా అవసరము అనేటువంటి దృక్పథంతో మతములన్నీ సమన్వయపరచడానికి అవసరముగా నిడదవోలులో అకాడమీ అనేటువంటిది మెహర్ స్పిరిచువల్ అకాడమీ అనే పేరుతో అక్కడ కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉన్నది. ఏ మతమైనా మత సంబంధమైనటువంటి రియాలిటీ, ఆ దివ్య సత్యము ఒక్కటే, అది భగవంతుడు. భగవంతుడు ఒక్కడు, అవిభాజ్యుడు, అనంతుడు అయినప్పటికీ కూడా మానవునికి ఉపయుక్తమైనటువంటి రీతిలో యుగ యుగాల అవతరించేటువంటి అవతార పురుషుడు భగవంతుడే కనుక ఈ యుగమందు అవతరించినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా ఈ సర్వమతములకు కూడా ప్రాపులై ఉన్నారు, సర్వమతములకు గమ్యమై ఉన్నారు అనేటువంటి దృక్పథంలో బాబా యొక్క ఈ సాహిత్యాన్ని ఆధారం చేసుకొని మన వేద సాహిత్యంలో ఉండేటువంటి రహస్య సంబంధమైనటువంటి ప్రేమ మార్గం
ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వారి వారి దేవుడు మెహర్ బాబాయే అని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఆయన యొక్క ఆ ఆశ్రయంలోకి వెళ్ళారు. ఈ విధముగా ఇతరులకి ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇతరులకు ఉపయోగం లేకుండా వెళ్ళారు. ఆ క్రైస్తవ సోదరుడు మెహర్ బాబాను విశ్వసించి మన జీసస్ మెహర్ బాబాయే అని చెబితే కొంతమంది నమ్మటం లేదు, నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆ సాహిత్యం ద్వారా వారు విశ్వసించినటువంటి విషయం యొక్క బలమైన పట్టుబడి వంటిది కనుక దానికి సంబంధమైనటువంటి ఆ సాహిత్య అవలోకనము, ఆ సాహిత్య సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రీస్తును ప్రేమించేటువంటి క్రైస్తవుడు మెహర్ బాబాని స్వీకరించగలడు. మెహర్ బాబాయే తన యొక్క దైవమని నమ్మగలడు. దానికి అవసరమైనటువంటి రీతిలో ఈ మతములకు సంబంధించినటువంటి సమన్వయం నిడదవోలులో జరుగుతుంది. ఇక ఈ మత సాంప్రదాయం, మతమును అనుసరించినటువంటి ముముక్షులు వీరికి ఏది గమ్యమో ఆ భగవంతుని యొక్క సత్యస్థితి యొక్క అనుభవం కావాలి. అనుభవం లేనిది కేవలం చిలక పలుకులు పలికినంత మాత్రం చేత అది వారికి ప్రయోజనం లేదు, ఇతరులకి ఉపయోగం లేదు. అందుకని అనుభవములకు ఆధారమై ఉన్నటువంటి ఈ చైతన్యం యొక్క రహస్యము మెహర్ బాబా కూలంకషంగా తెలియజేశారు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి చాప్టర్. ఆ అధ్యయనమును పురస్కరించుకొని చైతన్యం ఏ రీతిలో పయనిస్తూ వచ్చి ఇప్పుడు మెహర్ బాబా వారి యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తుందో దానిని గుర్తింపచేసేటువంటి దృక్పథంతో ఇక్కడ ఈ అధ్యయన కేంద్రాన్ని ఏర్పరచాము. మనమంతా మెహర్ బాబాని విశ్వసించి మెహర్ బాబా వారి యొక్క దివ్య ప్రేమ మార్గంలో మనం పయనిస్తున్నామంటే మెహర్ బాబాని గురించి తెలిసియా కాదు. ఆయన ఎడల మనకు ప్రేమ ఉన్నది అంటే, ఆయనను ప్రేమించగలుగుతున్నాము అని అంటే, మన ఎడల ఆయనకు గల అనన్యమైనటువంటి ప్రేమ కారణంగానే ఆయన ప్రేమించగలుగుతున్నామే కానీ ఆయనను ప్రేమించేటువంటి అర్హత మనకు ఉన్నదని తెలియదు. ఎందుకనంటే ఆ ప్రేమకు ఆధారమైనటువంటి చైతన్యం యొక్క అనుభవం మనకు లేని కారణం చేత మెహర్ బాబా సహవాస కార్యక్రమంలో చెప్తూ ఉండేవారు, మీరు ఎంతెంతో దూరం నుండి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చి మెహర్ బాబా దర్శనానికి వచ్చాము అని అనుకుంటున్నారు. నిజం తెలుసుకోండి, నేను రప్పించుకుంటున్నాను కనుకే మీరు వచ్చారు, కానీ నా దగ్గరకు ఎందుకు రావాలో మీకు తెలిసి రాలేదు అని మెహర్ బాబా అంటూ ఉండేవారు. ఈ మతము యొక్క సాహిత్యం మనం అధ్యయనం చేసినప్పుడు మతము దేవుని పేరుని ఉద్దేశింపబడిన ఆ కాలంలో అవతరించినటువంటి అవతారిని పేరిట అది వ్యక్తమైనప్పటికీ కూడా ఆ సాంప్రదాయం వెనుక ఈ నిగూఢమైనటువంటి చైతన్యము ఉన్నది. ఈ చైతన్యమును స్వీకరించగలిగే అదృష్టవంతులకు అవతార పురుషులు మానవులకు అనుగమించడం కోసం వేసుకొని వచ్చినటువంటి వేషమే. ఈ వేషము వెనుకున్నటువంటి ఆ రియాలిటీ, ఆ సత్యత్వం ఏదైతే ఉన్నదో అది నా ఉద్దేశింపబడినది అని గుర్తించినటువంటి అదృష్టవంతులు మెహర్ బాబా నామానికి రూపానికి బంధింపబడక సత్యత్వం వైపు ఎదురు చూసేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనం గురుదేవుడు తెలియజేసిన విశేషం ఏమిటి అంటే మన అనుభవాలన్నిటికీ కూడా చైతన్యము ఆధారం. మనము ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకున్నప్పటికీ కూడా అనుభవము అన్నది మనకు రానంత వరకు కూడా, అనుభవంలో మనం ప్రతిష్ఠితులో అయ్యేంత వరకు కూడా మనకి భగవంతుడి అంటే ఏమిటో, భగవంతుడి యొక్క ప్రేమ అంటే ఏమిటో, అవతారుడు అంటే ఏమిటో, అవతార చైతన్యం అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరాన్ని పురస్కరించుకొని మెహర్ బాబా సద్గురు దేవుడు వారు ఈ మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఈ యొక్క అనుగ్రహ భాషణాన్ని బేస్ చేసుకొని మనకి అర్థమవుతుందంటే
చైతన్యాన్ని ఎరుపరచుకోవలసిన అవసరాన్ని పురస్కరించుకుని ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విషన్ అంటే ఏ దృక్పథంతో ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారంటే రెండు ముఖ్య విషయాలు గురుదేవులు తెలియజేశారు. ఒకటి అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ కాన్షియస్ అవేర్నెస్ అని ఈ రెండు ఈ ఇంపార్టెంట్ విషయాలు. అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం యొక్క ఎరుక. కాన్షియస్ అవేర్నెస్ అంటే ఎరుక యొక్క చైతన్యం, చైతన్యం యొక్క ఎరుక, ఎరుక యొక్క చైతన్యం. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఈ ఇన్స్టిట్యూట్ యొక్క పునాదులు, ఫౌండేషన్ స్టోన్స్. ఇవి మన యొక్క ప్రయాణంలో మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆత్మగా నీవు ఎక్కడ నీ ప్రయాణాన్ని ప్రారంభించావు, ప్రారంభించిన ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కొనసాగింది, కొనసాగిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళి నీ యొక్క ఫైనల్ గోల్ గమ్యం ఏమిటి అనే విషయం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చైతన్యపరముగా సద్గురుదేవుడు అవతార పురుషుడు మానవాళికి ఇచ్చిన అనుగ్రహ భాషణాలు, సత్యప్రేమ సందేశాలు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ముఖ్య కారణం. ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యాలు ఏమిటి అని నెహర్ బాబా తెలియజేశారు, గురుదేవుడు తెలియజేశారు అంటే చైతన్యాన్ని అధ్యయనం చేయటము, అర్థం చేసుకోవటము, అవగాహన చేసుకోవటము మరియు అనుభూతి పొందటం. అంటే అధ్యయనం చేయడం, యూ హ్యావ్ టు స్టడీ ద కాన్షియస్నెస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్షియస్నెస్, యూ హ్యావ్ టు ఎస్సిమిలేట్ ద కాన్షియస్నెస్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద కాన్షియస్నెస్. ఇది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రథమ లక్ష్యం. రెండవ లక్ష్యము ఏమిటంటే జ్ఞానము యొక్క పరాకాష్ఠలో సత్యము మనలో తన గురించి ఎలా ఎరుక పొందుతుందో అనుభవించడం. అంటే రెండవ లక్ష్యం జ్ఞానం యొక్క పరాకాష్ఠలో అంటే కల్మినేషన్ ఆఫ్ యువర్ మెడిటేషన్. ఆ ట్రూత్ అంటే ఆ మెడిటేషన్ యొక్క కల్మినేషన్లో వ్యక్తమయ్యే ఆ సత్యము మనలో తన గురించి తాను ఎలా ఎరుక పొందుతుందో తెలుసుకోవడం అనేది రెండవ ముఖ్య లక్ష్యం ఈ ఇన్స్టిట్యూట్. మూడవది భగవంతుని యొక్క స్థితిని అవగాహనతో ఈ శరీరంలో ఉన్నప్పుడే అనుభవించడం. అంటే భగవంతుని యొక్క స్థితి ఏమిటంటే అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం. ఈ అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందాన్ని అవగాహనతో, క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్తో శరీరము ఉండగానే, మన శరీరంతో జీవించి ఉండగానే ఆ ఎక్స్పీరియన్స్ని పొందడం అనేది మూడవది. చైతన్య యొక్క ఎరుక కలిగిన జీవితం జీవించడం అంటే కాన్షియస్ అవేర్నెస్తో నీ జీవితాన్ని జీవించడం అనేది మరొక ముఖ్య లక్ష్యం. మెహర్ చైతన్యం యొక్క అనుగ్రహం ద్వారా వివిధ మార్గాల్లో సత్యాన్వేషకులకు అంతర్గత మార్గదర్శకత్వాన్ని అందించటము. అంటే నీవు ఇంకొకరికి మార్గదర్శకత్వం అందించాలి అనేది నీకు ఉద్దేశింపబడిన లక్ష్యం అయితే మొట్టమొదటిగా ఆ మార్గం ఏమిటో, మార్గదర్శకం వహించగలిగే సత్తా ఏమిటో నీకు ఉన్నప్పుడే ఇంకొకరికి నీకు మార్గదర్శకాన్ని అందించగలిగే సమర్థత నీకు వస్తుంది. అంటే అది అంత తేలిగ్గా వస్తుందా? సద్గురుదేవుల వారి యొక్క అనుగ్రహంతో నీకు ఆ లక్ష్యము, లక్షణము ఇవ్వబడుతుంది. తద్వారా నీ యొక్క అనుభూతితో, అవగాహనతో, ఎక్స్పీరియన్స్తో మిగతా వాళ్ళకి మార్గదర్శకత్వం ఇవ్వగలిగే అవకాశము జ్ఞానము యొక్క పరాకాష్ఠలో ఇవ్వబడుతుంది అనేది ఇది మరొక ముఖ్య లక్ష్యం కింద మాస్టర్ తెలియజేస్తున్నారు. మెహర్ బాబా యొక్క సత్య ప్రేమ సందేశాలను మెహర్ చైతన్య
ఇంకా అన్నిటికన్నా ముఖ్యత్వం కలిగిన లక్ష్యం ఈ ఇన్స్టిట్యూట్కి మాస్టర్ ద్వారా ఇవ్వబడింది ఏంటంటే, సద్గురు జీవితంలో, అంటే సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ వారి జీవితంలో చైతన్య సత్యం ఎలా ఆవిర్భవించిందో అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆ మార్గంలో పయనించారు. ఇది మరి ఒక ముఖ్యమైన లక్ష్యముగా గురుదేవుడు తెలియజేశారు. మొత్తం 7 లక్ష్యాలు ఇచ్చారు. ప్రథమ లక్ష్యం చైతన్యాన్ని అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, అనుభూతి చెందడం. రెండవది ధ్యానం యొక్క పరాకాష్ఠలో సత్యం మనలో తన గురించి తను ఎలా ఎదుర్కొంటుందో అనుభవించడం. మూడవది భగవంతుని యొక్క స్థితిని అవగాహనతో ఈ శరీరము ఉన్నప్పుడే అనుభవించడం. నాలుగవది చైతన్యం యొక్క ఎరుకతో జీవితాన్ని జీవించడం. ఐదవది మెహర్ చైతన్యం యొక్క అనుగ్రహం ద్వారా వివిధ మార్గాల్లో, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ మార్గాల్లో, అంటే రకరకాల వ్యక్తులు రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉంటారు. సత్యాన్వేషకులకు అంతర్గత మార్గదర్శనాన్ని అందించగలిగే సమర్థత పొందడం. మెహర్ బాబా యొక్క సత్య ప్రేమ సందేశాలు మెహర్ చైతన్యం యొక్క వెలుగులో వ్యాప్తి చేయడం. సద్గురు జీవితంలో చైతన్య సత్యం ఎలా ఆవిర్భవించిందో అధ్యయనం చేసి అర్థం చేసుకోవడం. ఇవి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యాలు. ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవి? సాధారణ కార్యక్రమాలు, నెలవారీ కార్యక్రమాలు, తుది కార్యక్రమాలు, వార్షిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధ్యానం అనేది ప్రప్రదంగా, అంటే అత్యంత ప్రాముఖ్యతని ఈ ధ్యానానికి ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏ మార్గ అవలంబికులైనప్పటికీ కూడా మెహర్ బాబా గురుదేవుడు సుస్పష్టంగా తెలియజేశారు. మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి మీరు అక్కడ కూర్చుంటే మెహర్ బాబా వారు ఆధ్యాత్మిక శరీరధారియే అక్కడ ఉన్నారు. మెహర్ బాబా వారు ఆధ్యాత్మిక శరీరధారియే ఉన్న ఆయన, నీవు రాముడి మార్గంలో ఉండే రాముడిని, కృష్ణుడి మార్గంలో ఉండే కృష్ణుడిని, లేదా బుద్ధ భగవానుడి యొక్క మార్గంలో ఉండే బుద్ధ భగవానుని, ఎవరిని నీవు స్వీకరించి నీవు నీ మార్గంలో పయనిస్తున్నప్పటికీ కూడా వారెవ్వరినీ విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నీవు స్వీకరించిన అవతారులు, ఏ అవతారుని స్వీకరించినప్పటికీ కూడా పరిపూర్ణ సత్వస్థితి అనే దృక్పథంతో నీవు అక్కడ కూర్చొని ధ్యానం చేసినట్లయితే నీ యొక్క మార్గంలో, అంటే నీవు ప్రయాణిస్తూ ఉన్న మార్గంలో ఎక్కడెక్కడ ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలని మెహర్ చైతన్యం యొక్క వెలుగులో నీకు స్ఫురింపచేసి ఆ ఆటంకాన్ని అధిగమింపజేసి నిన్ను మార్గంలో పురోగమింపజేసి మెహర్ చైతన్యంలో నిన్ను ప్రతిష్ఠింపచేసే ఉత్కృష్టమైన కార్యక్రమము ఆధ్యాత్మిక శరీరంలో ఉన్న మెహర్ బాబా వారి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని గురుదేవుడు సుస్పష్టంగా తెలియజేశారు. తుది కార్యక్రమం మరి ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. ఇక్కడ జరిగే తుది కార్యక్రమం 2 రకాలుగా మాస్టర్ తెలియజేశారు. ఒకటి బాహ్య కార్యక్రమం, రెండవది ఆంతరిక కార్యక్రమం. బాహ్య కార్యక్రమం మార్నింగ్ మనందరం వెళ్ళాము. మన యొక్క అవగాహనతో మన హృదయాల్లో ఉన్న కష్టాలను కానీ ఇబ్బందులను కానీ మనము అధిగమించలేని విషయాలని సమిధ రూపంలో ఆ నేతిలో ముంచి అక్కడ తునిలో వేశాం. ఆ తునిని గురుదేవుడు తెలియజేశారు ప్రేమాగ్ని అని తెలియజేశారు. అంటే మనలో ఉండే అసహాయత, మనము సక్రమంగా నిర్వహించుకోలేని అసహాయతను గుర్తించి భగవంతుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేని అసహాయతను గుర్తించి ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమిటి అంటే, ఈ తుది కార్యక్రమంలో మనం అధిగమించలేని ఆ యొక్క సంస్కారాలని ప్రేమ స్వరూపుడైన మెహర్ బాబా వారికి అగ్నిలో మనం వేస్తే ఆ సంస్కారాన్ని ఆయన స్వీకరించి ఆ వాటికి సంబంధించిన బంధనాల నుంచి మనల్ని తప్పింపజేసి మనల్ని ప్రోగ్రెస్కి తీసుకువెడతారు అనేది మాస్టర్ మనకి తెలియజేసింది.
కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. తెలివిగల వాళ్ళు, తెలియలేని వాళ్ళు, అందగాళ్ళు, రూపులు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, తర్వాత వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తునిలో వారు సమిద వేస్తున్నప్పుడు వారికి ఆ పరమాత్మ స్వరూపుడైన అగ్ని స్వరూపుడైన మెహర్ బాబా వారికి మధ్య మరెవ్వరు ఉండకూడదనే దృక్పథంతో ఆ ముందు మీరు ఆ సమిద వేస్తున్నప్పుడు అక్కడ ముందు ఎవరు వెళ్ళకూడదని తెలియజేస్తానికి ఉండే ముఖ్య ఉద్దేశంగా ఆ క్షణంలో మీరు మెహర్ బాబా వారు అగ్ని స్వరూపులైన మెహర్ బాబా వారు మట్టుకే ఉంటారు. మీకు వారికి ఉండే ఆత్మ పరమాత్మకు సంబంధించిన ఆ కార్యక్రమము ఆ తుని మీరు సమిద వేసే క్షణంలో జరుగుతుంది. ఇది బాహ్య కార్యక్రమం. ఆంతరిక కార్యక్రమం ఏంటంటే మాస్టర్ తెలియజేస్తారు. తెలియజేశారంటే మనలో మనము ఇవల్యూషన్ నుంచి ప్రోగ్రెస్ అవుతూ మానవులుగా వచ్చాం. అంటే రాతి నుంచి లోహం, లోహం నుంచి శాఖం, శాఖం నుంచి క్రిమికీటం, క్రిమికీటం నుంచి జలచరము, జలచరం నుండి వాయుచరము, వాయుచరం నుండి జంతువు, జంతువు నుంచి మానవుడు. ఈ రకంగా మనం ప్రోగ్రెస్ అవుతూ వచ్చాం. మానవ రూపము ధరించినప్పటికీ కూడా మాస్టర్ తెలియజేస్తారు. అంటే సైన్స్ ప్రకారం నీవు చింపంజీ నుంచి వచ్చావు. మానవ రూపం నుంచి నీవు మానవ రూపం ధరించినప్పటికీ కూడా యువర్ ఏ గ్లోరిఫైడ్ యానిమల్ అని తెలియజేస్తారు. అంటే నీవు ఒక యానిమల్, గ్లోరిఫైడ్ యానిమల్ అంటే నీవు మానవ రూపంలో ఉన్న జంతువు. నీలో రకరకాలైన జంతు లక్షణాలు అలాగే ఉన్నాయి, రాతి లక్షణాలు అలాగే ఉన్నాయి, కీటక లక్షణాలు అలాగే ఉన్నాయి, అలాగే జలచర లక్షణాలు అలాగే ఉన్నాయి, తర్వాత వాయుచర లక్షణాలు అలాగే ఉన్నాయి. ఇన్ని రకాలైన సంస్కారాల యొక్క మూస, అంటే న్యాచురల్ సంస్కారాల యొక్క మూస మానవ రూపమైన మనం. సో మనము ఈ జంతువులని, అంటే మనలో ఉన్న జంతువులని, మనలో ఉన్న క్రిమికీటకాలని, మనలో ఉన్న రాతిని, మనలో ఉన్న లోహాన్ని, మనలో ఉన్న ఆ పాముల్ని, క్రిములని ఆ సమేత రూపంలో, అంటే అక్కడ మాస్టర్ ఏం తెలియజేస్తారంటే ఎప్పుడైతే ఈ లక్షణాలు నీ మనస్సులో వ్యక్తమవుతున్నాయో, ఏమిటి పాముకి సంబంధించిన లక్షణం వ్యక్తమవుతుంది, ఇంకొకటి మీద కాటు వేయాలని, తర్వాత రాతికి సంబంధించిన లక్షణం వ్యక్తమవుతుంది, హృదయం కఠినంగా మారిపోతుంది, ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చలించని ఆ కఠినత్వం నీలో వ్యక్తమవుతుంది. బంగారానికి సంబంధించిన, లోహానికి సంబంధించిన వ్యక్తిత్వం నీలో వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా నీ మనస్సులో ఎప్పుడు వ్యక్తమవుతున్నాయో, కామ రూపంలో, క్రోధ రూపంలో, లోభ రూపంలో, మద రూపంలో, మాత్సర్య రూపంలో, ఈర్ష్య రూపంలో, అసూయ రూపంలో ఎప్పుడెప్పుడైతే నీలో లోపల నుంచి బయటకు వ్యక్తం అవుతున్నాయో అప్పుడు గుర్తుపెట్టుకో, జ్ఞానాగ్ని స్వరూపుడైన మెహర్ బాబా వారి యొక్క సత్య ప్రేమ సందేశాన్ని. బాహ్యం ఏమిటి? ప్రేమాగ్ని స్వరూపుడు. ఆంతరికంగా మనలో ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో ఇది గమనించు. గమనించి జ్ఞానాగ్ని స్వరూపుడైన మెహర్ బాబా వారిని స్మరించుకొని, మెహర్ బాబా యొక్క ప్రేమికుడిని నేనైతే నేను ఇలాంటి పని చేస్తానా, మెహర్ బాబా వారి యొక్క ప్రేమికుడు నేనైతే ఎదుటి వ్యక్తిని శుభకరంగా చేస్తానా, మెహర్ బాబా వారి యొక్క ప్రేమికుడు నేనైతే ఎదుటి వ్యక్తిని కఠినంగా మాట్లాడతానా, మెహర్ బాబా వారి యొక్క ప్రేమికుడిని నేనైతే ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని నేను గాయపరుస్తానా, ఆలోచన నీకు రావాలి. వచ్చిన మరుక్షణము నీవు మెహర్ బాబా వారికి సమర్పణ చేసుకున్నట్లయితే నీ ద్వారా ఆయన వ్యక్తమవుతారు. జ్ఞాన అగ్ని స్వరూపుడై. ఇది మాస్టర్ తెలియజేసిన ఆంతరిక కార్యక్రమము. బాహ్య కార్యక్రమం నేను పాల్గొంటున్నావు తుని కార్యక్రమంలో, ఆంతరికంగా నీలో నిరంతరం తుని జరుగుతున్నది. ఈ ఆంతరిక తుని కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఎందుకని అంటే చైతన్యము వ్యక్తము కావాలి. నీలో చైతన్యము వ్యక్తము కావాలి. చైతన్యం వ్యక్తం కాకుండా నీకు అడ్డుపడుతున్నవి ఈ సంస్కారాలు. ఈ సంస్కారాలని నీవు అధిగమించాలి.
ఆశ్రయమై నీకు సహాయం చేసే స్థితి అంతరాత్మగా ఆ యొక్క దివ్య పురుషోత్తముడు నీలోనే ఉన్నాడు. చైతన్య స్వరూపుడై ఆ చైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మ వ్యక్తం చేసుకోవాలి అంటే బాహ్యమైన ధ్వని కార్యక్రమంలో నువ్వు పాల్గొవాలి. అది నీకు ఆంతరికమైన ధ్వనిని రగులుస్తుంది, జ్ఞానాగ్నిని నీలో రగులుస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానాగ్ని నీలో రగులుతుందో మాటలాడకూడని మాటలు మాట్లాడవు, ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచించవు, చెయ్యకూడని పనులు నువ్వు చెయ్యవు. ఈ మూడు ఎప్పుడు నువ్వు నియంత్రించుకోవడం అనేది స్టార్ట్ అవుతుందో నీ ద్వారా ఆయన వ్యక్తమవుతారు చైతన్య స్వరూపుడై. ఇది స్థూలంగా అంటే మామూలు మాటల్లో మనం అర్థం చేసుకోవడానికి ఈ ఇన్స్టిట్యూట్లో జరిగే కార్యక్రమం యొక్క విశిష్టత. నీవు మారకుండా, అది మాస్టర్ తెలియజేస్తారు, నీకు అనుభూతి రాకుండా, నీవు చేయకుండా, నీవు కానిది నీవు అయినట్లుగా వ్యక్తమైతే మెహర్ బాబా వారికి దూరం అవుతావు. నిజాయితీగా ఉంటూ మాస్టర్ ఎప్పుడు రెండు విషయాలు స్పష్టంగా తెలియజేస్తారు. బాహ్య జీవితము వేరు కాదు, ఆంతరిక జీవితము వేరు కాదు. బాహ్య జీవితము ఆంతరిక జీవితము సమన్వయంతో వెళ్ళాలి. హెడ్ అండ్ హార్ట్ షుడ్ గో టుగెదర్ అని తెలియజేస్తాం. ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం యొక్క విశిష్టత. మాస్టర్ యొక్క ఆత్మలో ఇక్కడ వరకు కొంత తెలియజేస్తాను అంటే మాస్టర్ యొక్క మాటల్లో కొంత తెలియజేసి మాస్టర్ ఇచ్చిన అవగాహన కొంత తెలియజేశాను. ఇక ఈనాటి కార్యక్రమంలో ఇద్దరు, ఒకరు సోదరి ఒకరు సోదరులు చైతన్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నారు కంటిన్యూస్గా. సోదరి జలజ గారు ప్రత్యేక హృదయం అంటే చైతన్యం అనే విషయం మీద ఆమె కృషి చేస్తున్నారు నిరంతరం కూడా. ఆ ప్రత్యేక హృదయంలో సూత్రాలని వారు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన సూత్రాల గురించి వారికి ఆరోగ్యం బాగలేదు, అయినప్పటికీ కూడా మెహర్ బాబా వారి ప్రేమతో కొద్దిసేపు వారి గురించి తెలియజేస్తారు. సోదరి జలజ గారు వారి శ్రీవారు వెంకటరత్న గారు, వారు డాక్టర్ గారు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు దరిదాపు 1.5-2 years మెహర్ బాబా వారు ఆ దంపతులకి ధ్వని కార్యక్రమం చేసే బాధ్యతని అలాగే ఆపర్చునిటీని వారికి ఇచ్చారు. వారు మెహర్ బాబా వారి యొక్క దివ్య ప్రేమలో సేవలో జీవితాన్ని పునీతం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. సోదరి జలజ గారు వచ్చి చైతన్యాన్ని గురించి మాట్లాడారు.